నమస్తే. నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మరి మహానుభావులందరికీ పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈరోజు ఉగాది. యుగాది మరి మంచి రోజు. నేను 5 మంది మహానుభావుల గురించి మీ ముందుంచాలనుకుంటున్నాను. ఇప్పటికి నలుగురు అయిపోయారు. ముగ్గురు పురుషులు, ఒక స్త్రీ అయిపోయింది. ఇప్పుడు చివరగా మరొక స్త్రీమూర్తి గురించి మీ ముందుకు రావడం జరిగింది చెప్పడానికి. వారిని గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి మనం పురాణాలు వింటూ ఉంటాము. వేంగమాంబ, రుక్మిణీదేవి, రాధ, మరి మొల్ల, మీరాబాయి, ఇలా అంటే అప్పుడు వారి శక్తి కొలది దేవుళ్ళను స్మరించి సాక్షాత్కరింప చేసుకొని దేవుళ్ళలో లీనమైన మహాత్మురాల గురించి, గొప్ప గొప్ప భక్తురాల గురించి మనం ఎన్నో విన్నాము. స్వయంగా దేవుళ్ళే దిగి వచ్చి భక్తురాల చెంతకొచ్చిన సంఘటనలు, కథలు ఎన్నో వింటూ ఉన్నాము. అలాంటిదే ఇప్పుడు మనం కూడా చెప్పబోయేది కూడా. మరి డబ్బు ఉంటుంది, దానగుణం ఉండదు. దానం చేయాలని ఉంటుంది, డబ్బు ఉండదు. డబ్బు ఉండి దానం చెయ్యాలనే 2 సద్గుణాలు కలిగిన వానికి కీర్తి వస్తుంది. మరి డబ్బు లేదు, దానం చేయాలని ఉంది. ఏం చేయాలి? చేతనైనంత చేయాలి, సేవ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఆ మాతృమూర్తి గురించి కూడా చెప్పి ఈరోజుకి 5 వీడియోలు ముగించుకొని రేపు మరిన్ని వీడియోలో మీ ముందుకు వస్తాను. మరి అత్యంత ఏమంటారు కుచేలుని టైపు, కుచేలుడు ఎంత బీదవాడో సత్యం తప్పకుండా, మరి కుటుంబ ధర్మాన్ని తప్పకుండా ఎంత కష్టపడ్డాడో మనకు తెలిసిందే. మరి అత్యంత నిరుపేదరాలు, మన దృష్టిలో నిరుపేదరాలు, జ్ఞాన సంపదలో ధనవంతురాలు, భగవంతుణ్ణి కొలిచే మరి శబరమ్మ, భగవంతుని కొలిచి శబరమ్మ, దేవునికే ఆకలేస్తుందేమో అని పండ్లు ఎలా ఉన్నాయో చూసి తినిపించిన శబరమ్మ లాంటి శ్రీమూర్తిని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అదేంటి అంత గొప్ప వాళ్ళు కూడా ఉన్నారా, అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అని మీరు అనుకోవచ్చు. కానీ ఉన్నారు. ఇది కలికాలం అయినప్పటికీ కరుణామూర్తులు మరి ఎంతోమంది స్వార్థం లేకుండా నిస్వార్థంగా భగవత్ సేవలో నిమగ్నులయ్యి మరి సేవలు అందించే వాళ్ళు ఎందరో ఉన్నారు. నేను ఎంతో మందిని చూస్తూ ఉన్నాను, వారి చెంత చేరుతూ ఉన్నాను. మరి నాకున్న అదృష్టం తక్కువనేమో, ఇంకా నేను ముందుకెళ్ళాలన్నా అక్కడక్కడే ఆగిపోతూ ఉన్నాను. అయినా వారి ఆశీర్వచనాలతోటి, మరి మహానుభావుల ఆశీర్వాదాలతోటి నా వంతు ముందుకెళ్ళే ప్రయత్నమే దృఢంగా చేస్తున్నాను. మరి ఎంతోమంది మహానుభావుల ఆశీర్వాదం తీసుకొని వారి యొక్క నా మనోవాంఛను సిద్ధించుకోవడానికి, అంటే వారి యొక్క ఆశీర్వాదాలు నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఆ క్రమంలోనే నేను మీ ముందుకు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ఒక మాతృమూర్తిని మీకు పరిచయం చేయడానికి వచ్చాను. అంటే చూసే వాళ్ళకు అరే గీమెనేనా, గీమె మాతృమూర్తా, గీమె ఇంత గొప్ప సేవ చేసిందా, నేను చెప్పాను కదా ఇందాకనే, మన పక్కన ఉన్న వాని విలువ మనకు ఎప్పుడు తెలియదు. అంటే మన లోపల స్వార్థం ఉండకూడదు, మన లోపల అహంభావం ఉండకూడదు, మన లోపల ఈర్ష ద్వేషాలు మొత్తం తీసి పక్కకెడితే ఎదుటివాడు మనకు ఒక దేవునిలాగానే కనిపిస్తాడు. అంటే మంచి సుగుణాలు ఉన్నప్పుడు. మరి అలాంటి మాతృమూర్తిని మీ ముందుంచే ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉన్నాను. మనం అనుకుంటూ ఉంటాము కొన్ని సూక్ష్మ దృష్టితో చూడాలి, కొందరికి ఎన్నో అరవడాల్లో చేస్తూ ఉంటారు. సరే, వారి వారి శక్తి కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పే మాతృమూర్తి పేరులోనే ఉంది. ముందు యశోదమ్మ, తర్వాత ఇప్పుడు వచ్చేటామె రుక్మిణి బాయి. ఎవరు ఆ స్త్రీమూర్తి అంటే రుక్మిణి బాయి. అమ్మ పేరు రుక్మిణి, పేరు తగ్గట్టనే ప్రేమను వంచే మాతృమూర్తి. మరి ఆ మాతృమూర్తి గురించి నేను 2 అంశాలు చెప్పి ముగించుకుంటాను. నిడనిచ్చే దేవునికి నిడనిచ్చే ఏరుపాటు. మరి ఒక భగవంతుడు మనకు నిడనిస్తాడు, కానీ తను రోజంతా 300, 400 కూలి చేస్తూ
ఉదయాన్నే పోయి సాయంత్రం దాకా 4, 500 కూలి చేస్తూ వచ్చిన దాంట్లోకించి భగవంతునికి వర్షం పడుతుందని, భగవంతుడు వానలు తడుస్తున్నాడని ఎంతోమందిని అడిగి చేద్దాం ఏదో కుర్రకుండా చేద్దాం. తను పెద్ద కోరికలేం కోరుకోలేదు. ఎన్నో మందిని కుర్రకుండా చేద్దామని అడిగి మరి వారి శక్తి కొలది ఆదుకునే వాళ్ళు ఆదుకుంటారు. అనుకోని ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలని తన కష్టార్జితంలోకెళ్ళి ఒక పడాన్ని కొనుక్కొచ్చి చూడండి లైవ్ సాక్ష్యం కనిపిస్తుంది. వెళ్లి చూడండి. నేను చెప్పడం కాదు. శ్రీ చెన్నకేశవ స్వామి పైన వర్షం పడకుండా నీడనిచ్చే దేవునికి నీడనిచ్చిన మాతృమూర్తి. గత కొద్ది సంవత్సరాలుగా అఖండ జ్యోతిని వెలిగిస్తూ కరోనా రాని, వాన రాని, వరదలు రాని, వర్షము రాని, ఎండలు రాని, వడగండ్లు ఉడవని ఏమాత్రం తొనకకుండా జంకకుండా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి సేవ చేస్తూ తరిస్తున్న మాతృమూర్తి మన రుక్మిణీబాయి గారు. వారి కుమార్తె, తన పేరు గుర్తుకు రావట్లేదు ఈ ఆనందంలో, రాణిబాయి. మరి ఆ రాణి వారి కుమార్తె కూడా చక్కటి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ చక్కటి మరి ఆధ్యాత్మిక సంపదను, జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. వారికి, రుక్మిణీబాయి గారికి, వారి కుమార్తె రాణి గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రులందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనసా వాచ ఆ శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని పాదాలపై ప్రణమిల్లుతూ వేడుకుంటూ ఉన్నాను. ఆ మాతృమూర్తి తను సంపాదించిన సంపాదనకెళ్ళి అఖండ దీపాల, మన ఇంట్లో చిన్న దీపాన్ని వెలిగించుకోలేకపోతుంటాం. అంటే ఉదయం పెడితే సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు ఉండి ఆరిపోతూ ఉంటుంది. కానీ తను ఒక అఖండ జ్యోతిని వెలిగిస్తూ చిన్నదైన గ్రామానికి జ్యోతిని అందిస్తున్న మాతృమూర్తి. భగవంతునికి పెద్ద పెద్ద ఆలయాలలో ఎలాంటి కైంకర్యాలు జరుగుతాయో ఆ విధంగా మన చందన గ్రామంలో ప్రతిరోజు ప్రతినిత్యము మరి భగవంతునికి ధూపదీప నైవేద్యం పెడుతూ తన సొంత డబ్బులతోటి భగవంతునికి ధూపము, దీపము, నైవేద్యము స్వామికి కావాల్సినవి అవే. ఆ 3 తన శక్తి కొలది సమర్పించుకుంటున్నటువంటి మాతృమూర్తి మరి రుక్మిణీబాయి గారు. మీ అందరికి తెలిసిన వ్యక్తే. వాళ్ళు మరి కటికి వాళ్ళు, అంటే కొంతమందికి రుక్మిణీబాయి అంటే తెలియకపోవచ్చు, ఇతర వేరే ఊర్ల వాళ్ళకు, వేరే భాగ్యం ఉన్న వరకు. మరి తప్పకుండా వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను సమయాన్ని బట్టి. మరి ఆ మాతృమూర్తి కూడా మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈ రోజుతో ఇంతటితో 5 మంది పేర్లను మీ ముందు కొత్త సంవత్సరం కనుక ఉంటున్నాను. చాలామందికి, కొంతమందికి కోపం రావచ్చు, ఈమెనే చేసిందా మేము చేయలేని. కానీ ఎవరు చేసిన సేవనే. కానీ వారు ఎక్కువ ఆ స్థాయిలో చేశారు కనుక వారిని మనము గుర్తించుకోవడం జరిగింది, వారిని స్మరించుకోవడం జరిగింది, వారిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఆ మాతృమూర్తికి ప్రణమిల్లుతూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై శ్రీమాత్రే నమః.